చెన్నై వేదికగా జరిగిన భారత్ వర్సెస్ జింబాబ్వే సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మలు హాఫ్ సెంచరీతో రెచ్చిపోయారు. ఇక తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్లు కూడా తోడవటంతో టీమిండియా స్కోర్ డబుల్ సెంచరీ దాటింది. ఈ టోర్నీలో ఇదే అత్యుత్తమ స్కోర్గా నిలిచింది. 2007లో కెన్యాపై శ్రీలంక 260 పరుగులు చేసింది. దాని తర్వాత ఇప్పుడు టీమిండియాదే అత్యధిక స్కోర్ కావటం విశేషం. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. బెన్నెట్ 59 బంతుల్లో 97 పరుగుల విరోచిత పోరాటం వృధా అయింది. హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో గ్రూప్ 1 పాయింట్ల పట్టికలో వెస్టిండీస్తో కలిసి 2 పాయింట్లతో భారత్ సమంగా ఉన్న నెట్ రన్ రేట్ విషయంలో విండీస్ టీమిండియా కంటే మెరుగ్గా ఉండి రెండో స్థానంలో నిలిచింది. 2 ఓటములతో జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించగా దక్షిణాఫ్రికా సెమీస్కు అర్హత సాధించింది. వచ్చే ఆదిలో ఎవరు గెలిస్తే వారు గ్రూప్ 1 నుంచి సెమీస్కు అర్హత సాధిస్తారు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మాత్రం అప్పుడు నెట్ రన్ రేట్ కీలకం కానుంది.